BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లాలో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. బాణసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్న టీడీపీ కార్యకర్తలు. చిల్లకూరు గ్రామంలో తానాంకి నానాజీ నివాసంలో కార్యకర్తలు సంబరాలు. నానాజీని పూలమాలలు శాలువలతో సత్కరించిన టీడీపీ నాయకులు. ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గూడూరు టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్. కోటె మండల ఎస్సీసీల అధ్యక్షుల ఆధ్వర్యంలో విజయోత్సవం జరుపుకున్న పార్టీ శ్రేణులు. సాధారణంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో కోట పట్టణంలోని జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. బాణాసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మీజూరు మల్లికార్జునరావు, వాకా విజయభాస్కర్ రెడ్డి మరియు పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, రాయువు సుబ్రహ్మణ్యం, శ్రీరామ్ సుధాకర్, మీజూరు చంద్రప్రకాష్ మరియు బీజేపీ నాయకులు సారంగం రమేష్ బాబు, జనసేన నాయకులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచంగా ప్రపంచ స్థాయిలోనే రికార్డు స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక చరిత్ర. ప్రపంచ హోదా కూడా లేకుండా జగన్ పార్టీకి ప్రజలు తీర్పిచ్చారు. మంచి ఈ యొక్క జగన్ పార్టీ ప్రభుత్వానికి పొరపాటు చూపారు ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి మొత్తం ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా ఇది ఒక పెద్ద గుర్తింపు. ఎప్పుడు దేశ చరిత్రలోనే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారంటే ప్రజలు తీర్పిచ్చారు. ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామంలో ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన వివాదంపై భారత జనతా పార్టీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఫలితాలు వెలువడిన అనంతరం స్పందించారు. కొత్తపాలెం బాలిరెడ్డిపాలెంతో పాటు మూడో ప్లేస్ కూడా చెప్పండి, అక్కడే తేల్చుకుందామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డికి సవాల్ను విసిరారు. గూడూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపొందడంతో గ్రామస్తులు పురుషోత్తం రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ జమీన్ కొత్తపాలెం గ్రామంలో ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సమయంలో వైకాపా కార్యకర్తలతో బూత్ వద్దకు వచ్చిన భక్తవత్సల రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని, అయినప్పటికీ తాము వివాదాలకు తావు లేకుండా వ్యవహరించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల్లో మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అక్రమ కేసులు పెట్టి పసిబిడ్డలు తల్లిని తండ్రుల్ని ఊళ్ళో లేకుండా చేసినోడు, ఇల్లు పెడాకులు లేనోడు భక్తవత్సల రెడ్డి. మొన్న జరిగిన ఎలక్షన్ లో రెండు బటన్లు ఇప్పి పురుషోత్తం రెడ్డి మగోడైతే రమ్మను రాజకీయాల్లో లేకుండా చేస్తా, నా శక్తి ఏందో చూపిస్తా అని సవాల్ ఇసిరాడు మన ఊరికి వచ్చి. అయితే ఆ రోజు నేను చాలా పెద్ద మనసు చేసుకుని మనోళ్ళని వెనక్కి నేనే దగ్గరుండి తీసుకుని వచ్చి ఎవరున్నోళ్ళని డిస్పర్స్ చేసి ఎవరున్న కుటుంబాలకు పంపించా. ఎందుకంటే మన ఊర్లో మనం గొడవలు పడితే ఎక్కువ నష్టపోయేది నేనని చెప్పి నాకు తెలుసు.
మన ఊర్లో గొడవలు పడితే ఆదాయం పోయింది బత్తవచ్చల రెడ్డి. బత్తవచ్చల రెడ్డి ఈ ఊర్లో 2 గ్రూపులుగా ఉంటే అతనికి ఎప్పుడు ఉంటదని ఎక్కేస్తా ఉంటాడు ఈ ఊర్లో కొందని పెట్టుకొని. అయితే మొన్న సవాల్ ఇసిరాడు. ఏమని? నేను ఈ ఊరికి వచ్చా మగోళ్ళలాగా నేను తెలుసుకున్నా. బత్తవచ్చల రెడ్డికి జమీర్ కొత్తపాలెం నుంచి సవాల్ ఇస్తున్నా. నువ్వు మగోడు అయితే నీకు సత్తా ఉంటే కొత్తపాలెం కాదు, బాలిడిపాలెం కాదు, 3వ ప్లేస్ నువ్వు చెప్పు, నేను వచ్చేదానికి రెడీగా ఉన్నాను. కూడా పెరకలేవో, పెరిగితే నువ్వు తర్వాత ఏమవుతావు? పెడితే నేను వచ్చేదానికి రెడీగా ఉన్నానని చెప్పి ఈ వీడియో బత్తవచ్చల రెడ్డికి పంపించండి. రాష్ట్రం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఆనందానికి అవధులు లేవు. క్రమంలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తానంకి నానాజీ నివాసంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నానాజీని పూలమాలలు సెలవుతో సత్కరించారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాషం సునీల్ కుమార్ కు స్వాగతం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉత్సూరు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు పట్టాభిరామ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, దాసర్ రాము, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో కోట మండలం ఎస్సీసీల అధ్యక్షులు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల మురళి మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 సీట్లు గెలిచిన శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ ను 20,000 మెజార్టీతో గెలిపించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనయ్య, చల్లా సురేష్, శివకుమార్, అట్ల మురళి, ఉమ్మడి వేణు వెంకయ్య, దక్షాది బాబు, వేనయ్య, నెల్లిపూడి వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. పోయిన నెల 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగడం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా నిన్న ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 164 సీట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టబెట్టడం మనకు ఎంతో సంతోషకరమైన విషయముగా మేము భావిస్తూ ఉన్నాము. సీఎంగా చంద్రబాబు నాయుడిని మనం చేసుకోవాలన్న మన యొక్క కసి, ఆకాంక్ష నిజమయ్యింది.
దానికి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 121 సీటు ఎమ్మెల్యేలని 21 మందిని గెలిపించుకొని ఎంతో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన అన్నగారు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్నగారిని 20,000 పైచిలకు మెజారిటీతో గెలిపించిన గూడూరు నియోజకవర్గంలోని ప్రతి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్ళకి, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అన్న యొక్క మెజార్టీలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడిన యొక్క విధానము, ప్రతి ఒక్క కార్యకర్తకి, పెద్దలకి, నాయకులకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలోకి వస్తే, కొత్తపట్నం పంచాయతీ గత 15 సంవత్సరాలుగా మా యొక్క పార్టీ కొత్తపట్నం పంచాయతీ అంటే మా ఇంట్లో మనుషులు అనుకుని విర్రవేగుతున్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులకి చెంప చిల్లుమనే విధంగా ఈరోజు కొత్తపట్నం పంచాయతీలో 60 ఓట్ల మెజార్టీతో ఈరోజు తెలుగుదేశానికి మెజార్టీ రావడం జరిగిన విషయము. ఇంకనైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలనేది తెలుసుకోవాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. మాకు ఈ యొక్క మెజార్టీ ఇచ్చి సునీల్ అన్నని గెలిపించినటువంటి మన యొక్క కొత్తపట్నం పంచాయతీలోని ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పంచాయతీలో 60 ఓట్ల మెజార్టీ తీసుకుని వచ్చినటువంటి నా తోటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోయిన 15 సంవత్సరాల్లో వాళ్ళు ఈ యొక్క పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేశారా, చేయలేదనేది మేము ప్రశ్నించము. మాకిచ్చిన ఈ బాధ్యతతో, మా అన్నను గెలిపించినటువంటి ఈ బాధ్యతతో ఈ గత రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పంచాయతీని ఎంతో అందంగా పంచాయతీని డెవలప్ చేసి చూపిస్తామని, మాకు బాధ్యత ఇంకా పెరిగిందని, ఈ పంచాయతీలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులందరినీ కన్సల్ట్ అయ్యి మీకు ఏ సమస్య ఉన్నా న్యాయబద్ధంగా ఉంటే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొక చిన్న విషయం, ఈ యొక్క పంచాయతీ కానీ కోట మండలంలో భారీ మెజార్టీ రావడానికి ప్రధాన కారణమైనటువంటి పెద్దలు చెలకూరు దశరెడ్డి గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మండల అధ్యక్షుడు సర్వోత్తమ్ రెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జి కోటారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ టీడీపీ కార్యకర్తలను అభినందించే స్థాయికి వచ్చిన దానికి నేను మా కొత్తపట్నం పంచాయతీలోని ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సునీల్ గెలుపనేది ఈ డివిజన్కి, ఈ నియోజకవర్గానికి చాలా అవసరం. ఎందుకంటే గతంలో నేను ఎంతోమంది ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏ ఎమ్మెల్యే కూడా నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలా, నా నియోజకవర్గంలో పేద ప్రజలకి నేను మంచి ఫలాలు అందించాలనే సంకల్పం కలిగిన వ్యక్తుల్లో మొదటోడిగా సునీల్ గారు నేను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కోట మండలంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా మా ప్రాంతానికి చెందినటువంటి చెలకూరు దశరథ రామరెడ్డి గారు, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జి కోటారెడ్డి గారు, మా పెద్ద ఆయన మా గురువు దూరు రామలింగారెడ్డి గారు, వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని మేము మర్చిపోలేం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది యువకులు మేము పనిచేస్తుంటే మాకు ఒక ఆర్థిక పుష్టి లేక, అంటే ఒక నాయకుడు మాకు లేక మేము దిక్కుచోసిన పరిస్థితులు ఉన్నప్పుడు మాకు నేనున్నాను అని చెప్పి చెల్లకూరు దశరథ రామరెడ్డి గారు మాతో పాటు ఎలక్షన్ చేయడమే కాదు, డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి తెలుగుదేశం పార్టీ గెలిస్తే సునీలతో పాటు నేను ఉన్నాను, మీకు పనిచేస్తాను అని చెప్పి మా కార్యకర్తలకి ఒక బూస్ట్ లాగా ఇచ్చినట్టు ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొత్తపట్నం ప్రజలందరికీ నేను మా యొక్క టీం ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. గతంలో మీరు ఎప్పుడు కూడా మాకు సర్పంచ్ పదవి అనేది ఇవ్వాల. గతంలో గవర్నమెంట్లో ఉండేమో, గవర్నమెంట్ ద్వారా అనేక సీసీ రోడ్లు తెచ్చాము, లేదంటే ఇంకొక అభివృద్ధి పనులు చేసాము, హౌసింగ్ తెచ్చాము, అనేక పనులు చేస్తుంటాం. కానీ ఏం చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పంచాయతీ సర్పంచ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈరోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి మా మీద నమ్మకం ఉంచి మీరు ఓట్లేసి మా సునీల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారో, అదేవిధంగా మీ అందరూ దండం పెట్టి చెప్తున్నా, ఒక్కసారి మాకు పంచాయతీలకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మా పంచాయతీకి అవకాశం ఇవ్వకపోతే మేము చేయడానికి ఇబ్బందిగా ఉంది.
అందుకని కొత్తపట్నం ప్రజలందరికీ నా రిక్వెస్ట్, నా విన్నపము, ఒక్కసారి మా టీంకి మీరు పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చి చూడండి. ఇప్పుడు సునీల్ గారు గెలిచారు కాబట్టి, దశరథ రామరెడ్డి గారు మనతో అండగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళిద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పంచాయతీకి కావాల్సిన అవసరాన్ని మీరు తీర్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. మా పిల్లకాయలందరూ ఇప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తపట్నం ప్రజలందరూ కూడా మేము మీ కోసం, మీ డెవలప్ కోసమే కట్టుబడి పార్టీలో పనిచేస్తున్నాము. మాకు ఒకసారి సర్పంచ్ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాధారణ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రావణాసుర పాలన అంతమైందని తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు అన్నారు. గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రావణాసుర పాలన అంతమైందన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి తిరుగు లేని మెజార్టీ ఇచ్చారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కూటమికి 164 స్థానాలు వచ్చాయని, జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తాయి. 21 చోట్ల గెలుపొందడం పవన్ కళ్యాణ్ కు తిరుగులేని విజయమని తెలిపారు. కార్యక్రమంలో ఏనుగు కరుణాకర్ నాయుడు, మనేపల్లి వేణు నాయుడు, గోపినాయుడు మరియు మెరుగ కాంచన కుమార్, కోటయ్య నాయకులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ దినం రాజకీయాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి ఆయనకి ఏమి సమాధానం చెప్పాలనేది ఓటు ద్వారా ఈ మే నెల 13వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కౌంటింగ్ రోజు క్లియర్ కట్గా అతను 175 అనే మాట అతను నోటు గుండా వచ్చింది. కానీ ఇంత ప్రపంచం మొత్తం, రాష్ట్రం మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనకి ఎన్ని సీట్లు వస్తాయి, మనం ఎంత మాత్రం మన స్టడీగా అని తెలుసు. కానీ ప్రజలందరినీ మోసం చేస్తూ, అన్ని వర్గాలను మోసం చేస్తూ వైనాట్ 175 ఇది కూడా మోసం చేయడం జరిగింది. కానీ ఆయన చేసినట్టు దుర్మార్గమైన పరిపాలన, అరాచక పరిపాలన ప్రజలందరూ ఎంతో స్థిమితంగా కాముగా ఉంటూ ఈరోజు ఓటు ద్వారా అతన్ని ఎంతవరకు దిగజార్చినట్టు, అతను రాజకీయాల్లో ఇక జీవితాంతం కూడా ఇక రాజకీయం అనేది కూడా ఇక రాలేని పరిస్థితి విధంగా ఈరోజు 175కి తెలుగుదేశం పార్టీ 164 సీట్లకు పైగా సంపాదించిందంటే ఇది ఇండియా వ్యాప్తంగా కూడా అందరూ చర్చించుకోవాల్సిన విషయము. చర్చించుకుంటూ కూడా ఉండారు. అందులో ఇండియా కూడా కాదు, ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన ఆంధ్ర గురించే మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇంత అన్యాయంగా, ఇంత చీపుగా దిగజారిపోవడం ఓటు అతని మనస్తత్వానికి, అతని నియంత పాలనకి ఇదే గుణపాఠం అని నేను చెప్తున్నాను. పోతే అతని అరాచకాలు అతని ముఖ్యమంత్రి ప్రజలందరూ చేస్తే వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తాడనే ఉద్దేశంతో అందరూ ఒక్క ఛాన్స్ అని అడిగితే అతని పరిపాలన కట్టబెట్టడం జరిగింది. కానీ రాష్ట్రాన్నే ఇంత దోషియడం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రినే చూసాం. మేమంతా ఈ ఒక్క ముఖ్యమంత్రినే చూసాం. ఇతనికి రాజకీయ చరిత్ర అనేది ఈ దినంతో ఎండ్. ఇక రాజకీయాలంటూ ఇక మనిషి మానవత్వం అనే ఒకటి ఉంటే ఇక రాజకీయం అనేది ఉండదన్నమాట నా ఉద్దేశంలో. కాబట్టి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో మేము తమిళనాడు గురించి అనుకునే వాళ్ళం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మార్చేస్తారని, మార్చినా కూడా ఇంత అధ్వానంగా మార్చిన పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. మేమంతా సంతోషపడుతున్నాం. మాట్లాడితే కేసు ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేని ఒక ముఖ్యమంత్రిని తీసుకుపోయి 50 చిల్లర రోజులు జైల్లో పెట్టి ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఉంటాడా? ఇది కడుపుమంట కాదా? కడుపుమంట మా ఒక్కరికే కాదు, ప్రజలు అందరూ మనసులో పెట్టుకున్నారు కాబట్టి అతనికి ఈరోజు చమరగీతం పాడడం జరిగింది. కాబట్టి జీవితంలో కూడా ఎవరైనా పరిపాలన చేయాలంటే ప్రజలు ఈ విధంగా ఉంటారనేది ప్రతి ఒక్క నాయకుడు కూడా, సీఎం అయిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జీవితాంతం కూడా గుర్తుండే విధంగా పరిపాలన చేయాలి తప్ప ఈ విధంగా కూడా చాలా నాకు సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విధంగా చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఒక నియంత్రణ ఏ విధంగా పంపించాలా, బయటకు ఏ విధంగా ఓటు ద్వారా పంపించాలా, ఆ విధంగానే పంపించేస్తున్నారు. ఆయన కాడికి ఈ రోజుతో సీన్ అయిపోయింది. ఈ రాజకీయం అనేది అతను సంప్రగీతం పాడేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈకన చంద్రబాబు నాయుడు వచ్చి 13 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి
జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నేలవల్లి విజయ్ శ్రీ 29,115 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. 3 నెలల క్రితం టికెట్ ప్రజల్లోకి వెళ్లడానికి సరిగ్గా సమయం లేదు కూడా పరిస్థితుల్లో మధ్యలో టికెట్ మారుతుంది అన్న ప్రచారం అయినా వీటినన్నింటినీ దాటుకొని నియోజకవర్గంలోని అందరి అగ్ర నాయకులను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన విజయశ్రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం మొదటి మహిళా అభ్యర్థి అయిన ప్రజల్లోకి దూసుకు వెళ్లిన మహిళగా ఆమె సాటి అంటున్న నియోజకవర్గం ప్రజలలో మార్పును నాయకులలో సఖ్యతను ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహిళా నాయకురాలు. నియోజకవర్గంలో 2014లోనూ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి కిరివేటి సంజీవయ్య అటు ప్రజలలోనూ ఇటు నాయకులలోనూ నాటుకుపోయిన నాయకుడిగా పేరున్నప్పటికీ ఆయనను దాటి విజయం సాధించడం కష్టతరం అనుకుంటున్న సమయంలోనే నెలవెల విజయ్ శ్రీ స్థానిక నాయకుల్లో ఆమె తీసుకొచ్చిన సఖ్యత పార్టీ కోసం పాటుపడే తత్వం ఈరోజు ఆమెను సూలూరుపేట మొదటి మహిళా శాసనసభ్యురాలుగా తయారు చేసింది. డాక్టర్ నెలవల విజయశ్రీ గెలిపించాలి. డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకు పథకాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్, బీజేపీ గుర్తు కమలం. ఈ 2 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, ఎన్డీఏ అభ్యర్థులకి వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ట్రాఫిక్ క్లీన్ చేయడమ్మా ప్లీజ్. కూర్చోమిద్దామా పథకాలు, ఈ పథకాలను చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తున్న మీ ముందుకు వస్తున్న నెలవల విజయశ్రీ గారిని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని ఆశీర్వదించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లాలో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. బాణసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్న టీడీపీ కార్యకర్తలు. చిలకూరు గ్రామంలో తానాంకి నానాజీ నివాసంలో కార్యకర్తలు సంబరాలు. నానాజీని పూలమాలలు, శాల్వలతో సత్కరించిన టీడీపీ నాయకులు. ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గూడూరు టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్. కోటె మండల ఎస్సీసీల అధ్యక్షుల ఆధ్వర్యంలో విజయోత్సవం జరుపుకున్న పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.